హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి అండి. ఇంక ఈరోజు అయితే మేము మినప సున్నుండలు ఇంట్లో తయారు చేయబోతున్నామండి. ఇంక ఇది చాలా సాఫ్ట్గా స్మూత్గా కూడా ఉంటాయండి. ఇంక ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఇలా పొట్టు మినపప్పుని తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాడు తగలకుండా చూసుకుంటూ చేసుకోండి. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా చేత్తో కూడా కలపొచ్చండి. ఇవి కొంచెం వేడిగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఇలా చల్లార్చుకున్నామండి. పొట్టుదైతే తీసుకున్నాం మేము. ఇంక ఇవైతే వేయించాలండి. ఇంకా కొన్ని వేయించుతున్నాం కదా, ఇంక అవి అయిపోయినాక ఇవి వేయించుతామండి. ఇవి పచ్చివండి. ఇంకా వీటిలో రాళ్ళు ఏమన్నా ఉన్నా తీసి పక్కన వేసేసుకోవాలండి. ఇవి వేయించామండి. ఇవి కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. ఇంక ఇప్పుడైతే ఇవి ప్లేట్లోకి తీసేసి ఇంకొన్ని ఉన్నాయి కదా, అవి కూడా వేయించుకుంటామండి. ఇలా వేయించుకోవాలండి. ఇంకా మొత్తం ఇలా వేయించేసి ఒక పట్ట మీద అయితే వేసి కొన్ని బియ్యం కూడా వేసామండి. ఇంకా ఒక గుప్పెడు వేసామండి బియ్యం అనేది. ఇంకా అన్ని వీటిల్లో కలిసేలాగా ఒక పట్ట వేసుకొని దానిపైన పూర్తిగా చల్లార్చుకోవాలండి. చల్లారకముందే మిక్సీ పట్టియొద్దు. మీరు బయట గిన్నెకి పట్టించినా సరే వేడివేడిగా పంపించొద్దు. ఇంకా మేమైతే 1.5 కిలో మినప్పప్పుకి కిలో షుగర్ అయితే వేసామండి. ఇంక మొత్తం కలిపేసుకొని ఇందులోనే చల్లారింది కదా, ఇంక ఇప్పుడైతే ఇలా చూడండి రెండు కలిసేలాగా ఉంచేసుకొని ఇంక ఇప్పుడైతే దీన్ని కొంచెం కొంచెంగా మిక్సీకి మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఎక్కువ వేసుకున్నా మళ్ళీ మిక్సీ ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇది లోడ్ ఎక్కువ లాగుతుందండి. ఇంకా కొన్ని కొన్ని వేసుకోండి. ఇలా కొంచెం బరకగా ఉందండి, ఇంకొంచెం పట్టాలి. ఇప్పుడు మా అక్క అయితే మాడవిల్ల చూస్తుందండి ఎలా ఉందో. ఇంక ఇప్పుడైతే స్పూన్తో కలిపేస్తున్నాము. వాళ్ళ పాప అయితే మిక్సీ చేస్తుందండి. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంక ఇలా మెత్తగా అయిందని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. ఇంక ఇది నెయ్యి అయితే ఇంట్లోదేనండి. ఇంక ఇంట్లో నెయ్యే వాడుతున్నాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇంకా మా అక్క అయితే లడ్లు చుడుతుందండి. కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఒక పక్క నుంచి చేస్తుంది. ఇంకా మొత్తం అయితే ఒకేసారి కలపట్లేదు. ఇలా కొంచెం కొంచెంగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ చూపించిన విధంగా కలుపుకోండి. మొత్తం ఈ విధంగానే లడ్డు చుట్టుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవచ్చండి. ఇవి మళ్ళీ నెయ్యి కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, నెయ్యి ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్లో వేసి మళ్ళీ గాలికి వదిలేయాలండి. అప్పుడే గట్టి పడతాయి మన సున్నుండలు అనేవి. ఇంక ఇప్పుడైతే ఇలా లడ్లు చుట్టుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఇంకా నేనైతే ఒకటైతే చూపిస్తున్నాను. ఇంకా మొత్తం అయ్యాక చూపిస్తానండి. టైం పడుతుంది కదా మొత్తం అయ్యేంత వరకు చూడండి. ఇంక ఇప్పుడైతే మొత్తం అయిపోయాయండి. ఇలా ప్లేట్లో లేదా పట్టలోనే గాలికైతే వదిలేయాలండి. చూడండి ఇంక ఇప్పుడు కూడా నెయ్యే ఉందండి. నా చేయికైతే చూడండి నెయ్యే ఉంది. ఇంకా ఇప్పుడైతే ఒకటి తుంచి చూపిస్తానండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే కొంచెం గాలి ఆరాయండి. ఇంక ఇప్పుడైతే చూపిస్తాము. చూడండి ఒకటైతే తీసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే మనం ఇంట్లో చేసుకొని అప్పటికప్పుడు హ్యాపీగా తినేసేయచ్చండి. పిల్లలకు కూడా చాలా హెల్త్ మంచిదండి. నడుము నొప్పికి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి.